ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 29 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విక్రమ్కు ఓ కీలక పాత్ర ఆఫర్ చేసి రాజమౌళి ఆశ్చర్యపరిచారు. కానీ ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించడం విశేషం. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ షూటింగ్ మొదలై కొంత భాగం పూర్తయింది. అయినప్పటికీ రాజమౌళి ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ విక్రమ్ని ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి సంప్రదించినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాజమౌళి, విక్రమ్ మధ్య ఇటీవల ఓ సమావేశం జరిగిందట. రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీలకమైన నెగెటివ్ పాత్ర ఒకటుందని, దానికోసం రాజమౌళి విక్రమ్ని సంప్రదించారట. అయితే రాజమౌళి ఆఫర్ని విక్రమ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో నెగెటివ్ పాత్రలు చేయకూడదనే నిర్ణయంతో విక్రమ్ ఈ ఆఫర్ను తిరస్కరించారు. రాజమౌళి, విక్రమ్ మధ్య చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో ముగిసినట్లు సమాచారం. విక్రమ్ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసినప్పటికీ ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పర గౌరవం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ఓ నెగెటివ్ రోల్లో నటిస్తున్నారు. అయితే రాజమౌళి ఆ వివరాలని ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు మరో తమిళ స్టార్ మాధవన్తో కూడా కీలక పాత్ర కోసం రాజమౌళి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాధవన్ చివరగా కేసరి 2 చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. మహేష్, రాజమౌళి చిత్రం దాదాపు 1000 కోట్ల బడ్జెట్లో రూపొందుతోంది. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే అంశం ఆధారంగా ఈ చిత్ర కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్. చివరగా విక్రమ్ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. 29 చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మరికొందరు నటులతో చర్చలు జరుగుతున్నాయి.